ప్రతి అమ్మాయి లైఫ్‌లో ఈరోజైతే ఒకవైపు హ్యాపీగా ఉంటుంది. అలాగే ఇంకోవైపు బాధగా ఉంటుందన్నమాట. ఇదైతే పెళ్లి రోజు అప్పగింతల వీడియో అన్నమాట. హాయ్! హలో! నమస్తే! వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ దీప్తిరామ్ 19. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు వీడియోలో ప్రధానము, పిలుపు ఇవన్నీ కూడా ఆ వీడియోలో అయితే చూపించాను కదా! ఇదైతే అప్పగింతల వీడియో అన్నమాట. ప్రధానము ముందు రోజు నైట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే పెళ్లి కూతుర్ని తీసుకువెళ్ళటానికి మళ్ళీ అబ్బాయి సైడ్ వాళ్ళు కారు పంపిస్తారు. అలాగే ఒక ఇద్దరు పేరెంటాలను అయితే పంపిస్తారనమాట. వాళ్ళైతే ఇంకా అమ్మాయిని తీసుకెళ్ళటానికి వచ్చేసారు. ఇక్కడైతే అమ్మాయి బయలుదేరే ముహూర్తం అయితే మార్నింగ్ 7:00కే ఇట్లా స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ముహూర్తం అయితే ఉందన్నమాట. ఇంకా ఇంట్లో కూడా రెడీ అయ్యి ఆ టైంకే మార్నింగే లేచి రెడీ చేపించాము. ఇక్కడైతే ఇంకా అందరూ బాగా ఫుల్గా ఎమోషనల్ అయితే అయిపోయారు. బాగా ఏడుస్తున్నాము అందరం కూడాను. ఇంకా పెళ్లి కూతురు వాళ్ళ పేరెంట్స్, నెక్స్ట్ మా తోటికోడళ్ళు, మేము, ఇంకా మా అత్తయ్య, పెళ్లి కూతురు వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడానమాట. ఒకటే ఏడుపు. ఈ వీడియో చూస్తూ వాయిస్ ఇచ్చినప్పుడు కూడా నాకు కూడా చాలా ఎమోషనల్ అయిపోయానమాట. మళ్ళీ ఇంకోసారి చాలా బాధ అనిపించింది. చాలా మనం పెళ్లి చేసుకుంటామన్న హ్యాపీ ఒకవైపు ఉంటుంది. ఇంకోవైపు అయితే ఇంకా పుట్టింటికి దూరం అవుతున్నామా అన్న బాధ అయితే ఇంకో సైడు ఉంటుంది. ఇదైతే ప్రతి ఆడపిల్ల లైఫ్లోనూ ఉంటుంది. ఇక్కడైతే ఇంకా మా అమ్మాయి అయితే చూడండి ఎంతగా ఏడుస్తుందో అసలు. 3 days నుంచి స్టార్ట్ చేసింది ఏడవటం అనేది. ఇంకా అందరి వైపు అయితే బయలుదేరే ముహూర్తానికి టైం అయితే అవుతుంది. ఇంకో సైడ్ అయితే ఇంకా పెద్దవాళ్ళందరికీ కాళ్ళకి నమస్కారం అయితే చేస్తుందన్నమాట. ఇక్కడైతే పంచదార వాటర్ని అయితే పట్టిస్తున్నాము. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు అమ్మాయికి ఇట్లా పంచదార వాటర్ని అయితే తాగిపిస్తామన్నమాట మా సైడు. ఇట్లా తాగించిన తర్వాత ఇంకా అందరూ బ్లెస్ చేసి ఇంకా పంపిస్తారన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఇంకా పెళ్లి కూతురుతో పాటు కొంతమంది మా సైడ్ పేరెంటాలు కూడా వెళ్తారు తోడుగా. వాళ్ళ పేరెంటాలు వీళ్ళు కలిసి పెళ్లి కూతుర్ని అయితే అనుకున్న టైంకి అయితే ఇంటి నుండి ఇంకా పంపిస్తారు. కరెక్ట్గా ముహూర్తం టైంకి అయితే ఫుల్ ఎమోషనల్ అయితే అయిపోయాము అందరం కూడాను. ఇంకా అమ్మాయిని ఇంటి నుంచి బయటికి పంపించేటప్పుడు ద్వారం దగ్గర అయితే ఇంకా అమ్మాయి వాళ్ళ అమ్మగారితో వడిబాల బియ్యం అయితే పోయిస్తారనమాట. అటు సైడు ఇటు సైడు ద్వారం అవతల ఒక్కలు, ద్వారం లోపల ఒక్కలు ఇట్లా ఉండనమాట. 3 times అట్లా వడిబాల బియ్యం అయితే పోయిస్తారు మా సైడు. వాటిని ఇంకా పట్టుకుని మండపానికి అయితే బయలుదేరుతుంది అమ్మాయి అయితే. ఈ విధంగా మా సైడ్ అయితే అప్పగింతలు అనేవి ఉంటాయన్నమాట. నెక్స్ట్ మేమందరం కూడాను అమ్మాయి ముందు వెళ్తుంది. ఆ తర్వాత మేమందరం కూడా రెడీ అయ్యి అక్కడికైతే బయలుదేరి వెళ్ళామన్నమాట. ఆఫ్టర్నూన్ అక్కడ వచ్చేసి ఇంకా రిసెప్షన్ అది ఉంటుంది కదా అబ్బాయికి అమ్మాయికి. అదంతా అయిన తర్వాత ఇంకా నైట్ ఇంకా కొన్ని కాళ్ళగోళ్ళ సంబరాలని, నెక్స్ట్ మ్యారేజ్ ఇవన్నీ కూడా స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఇక్కడైతే మా అమ్మాయి చాలా ఎమోషనల్ అయిపోయింది. ఫేస్ చూడండి. అమ్మాయే కాదు అమ్మాయితో పాటు అందరం కూడా ఎమోషనల్ అయిపోయాము. ఇట్లాంటి వీడియోస్ని చూస్తే మళ్ళీ మనకి మన మ్యారేజ్ టైంలో ఉన్నదంతా గుర్తొస్తుంది అనమాట. నాకైతే ఊర్లోనే మ్యారేజ్ అప్పుడు మా అత్తవారు కూడా ఊర్లోనే, కానీ నేను కూడా బాగా ఏడ్చాను. ఆ వీడియో చూస్తే నాకు కూడా అనిపించింది. ఇంకా చూసే వాళ్ళకి అనిపిస్తుంది దగ్గరే కదా, పక్క ఊరే కదా, ఎందుకు ఏడవాలని. కానీ ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్లో ఇదైతే ఇంకా చాలా బాధగా అనిపిస్తుంది. ఒకవైపు హ్యాపీగా ఉంటుంది, ఇంకోవైపు చాలా బాధగా అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా ఇంకా మనం చుట్టాల్లాగే అయిపోతామనే ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడైతే ఇంకా కార్ ఎక్కించడానికి అమ్మాయికి దండం పెట్టిస్తున్నారు దేవునికి. ఇంకా అందరూ కూడా బ్లెస్ చేసి కార్ అయితే ఎక్కిస్తున్నారు. ఇంకా వాళ్ళ పేరెంటాలు మా పేరెంటాలతో పాటు అమ్మాయిని అయితే ఇంకా మండపానికి అయితే పంపించామన్నమాట. ఆ వీడియోస్ ఎలా అనిపించాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడైతే అమ్మాయి కారు ఎక్కిన తర్వాత కారు బయలుదేరే ముందు కారుకి ఎదురుగా వాటర్ పట్టుకొని నిల్చుంటారనమాట ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా. అలాగే కారు బయలుదేరే ముందు ఒక కొబ్బరికాయని కొట్టి దిష్టి అయితే తీస్తామన్నమాట. అలాగే కొన్ని గుడుల దగ్గర కూడా బయలుదేరే ముందు ఊర్లో ఉండే గుడులు ఉంటాయి,
ఆ గుడుల దగ్గర కూడా కొబ్బరికాయని కొట్టి దేవుని బ్లెస్సెస్ అయితే తీసుకొని ఇంకా కార్ అయితే ముందుకి బయలుదేరుతుంది. ఇదైతే మా సైడ్ సాంప్రదాయం అన్నమాట. ఇట్లానే చేస్తారు. ప్రతి అమ్మాయిని ఇంటి నుంచి పంపించేటప్పుడు పెళ్లి టైంలో ఇట్లాగే జరుగుతూ ఉంటుందన్నమాట మా సైడు. మీ సైడ్ ఎలా చేస్తారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ వేసేయండి. ఇంతకుముందు అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ కూడా ఎవరైనా చూడని వారు ఉంటే చూసేయండి. అంటే పందిర్రాట వీడియో, ప్రధానం వీడియో, ఇవన్నీ కూడా పెళ్లి పిలుపు వీడియో, హల్దీ వీడియో ఇవన్నీ కూడా అప్లోడ్ చేశాను కదా. వీటిని కూడా మిస్ కాకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.